ఇక ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమని తెలిసి చేశాం. భాజపాను ఇరుకున పెట్టేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. కేసీఆర్ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకున్నాం. రేవంత్ రెడ్డి, ఈటల, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి సహా కొందరు బారాస నేతలపైన నిఘా ఉంచాం. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలుగా వెల్లడవుతా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం మీద రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కొన్ని విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ప్రతిపక్షాల కట్టడికే కేవలం మేము మరి ఫోన్ ట్యాపింగ్ చేసినాం. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి సహా కొందరు బీఆర్ఎస్ నేతల పైన కూడా ఫోకస్ చేయడానికే మరి మేము ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పి మరి ఆయన చెప్తున్నాడు. ప్రతిపక్షాల కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించింది. బారాస ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ విభాగానికి అధికారిగా తమ సామాజిక వర్గానికే చెందిన నమ్మకస్తులు కావాలని సీఎం కేసీఆర్ కోరుకున్నారు. ఆయన అభిష్టం ప్రభాకర్ రావు సూచన మేరకు నన్ను టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించిన ముఖ్యమైన పనులు చక్కబెట్టడం మొదలుపెట్టారు. సివిల్ వివాదాల పరిష్కారంతో పాటు ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ సమస్యలు సృష్టిస్తున్న వారికి దారిలోకి తేవడం, ఆందోళన అణచివేయడం వంటివి ఈ పనుల్లో ఉండేటివి అని చెప్పి మరి ఇక కీలక విషయాలు అయితే మరి రాధాకిషన్ రావు బయట పెడతా ఉన్నాడు. మరి అది ఏంటిది, ఈయన చెప్పేది మరి వాస్తవమా లేకపోతే కావాలని ఏమైనా చెప్పిస్తా ఉన్నారా? నిజంగా ఇదంతా మరి వాస్తవం అయితే మాత్రానికి మరి చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్నప్పుడు చట్టం ఎవ్వరికి చుట్టం కాదు కాబట్టి మరి అది బీఆర్ఎస్ నేతలైనా, కేసీఆర్ అయినా, ఇంకొకళ్ళైనా సరే ఖచ్చితంగా చట్టానికి ఎవడు చుట్టం కాదు. ఖచ్చితంగా మరి నేను చెప్పే దాంట్లో నిజంగా వాస్తవాలు ఉన్నట్లయితే మాత్రానికి ఖచ్చితంగా కూడా మరి ఎందుకు చేయాల్సి వచ్చింది, దేనికోసం చేయాల్సి వచ్చింది, ఇది ప్రజాస్వామ్యం అనుకుంటా ఉన్నారా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారా? ఎవరైనా కానీ మరి ఇది చట్ట విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరున్నా సరే యాక్షన్ తీసుకోవాలి. మరి ఎవరు చేయించారు, ఏం చేయించారు అనేది మళ్ళొకసారి క్లుప్తంగా విచారణ చేసుకొని ఫైనలైజేషన్ చేసుకొని మరి ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు ఇచ్చి అరెస్టులు బాధ్యత చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కరెక్ట్ కానే కాదు. రైట్గా ఎవరైనా అవ్వచ్చు కాక.